పైసలను ఎవరైనా ఎంత పైలంగా దాస్తారు? మా నాయనమ్మ అయితే 10 రూపాయల నోటును కూడా 10 సుట్లు చుట్టి చీర కొంగుల కట్టుకొని పైలంగా దాసుకునేది. గంత పైలం చేస్తారు పైసలను ఎవరైనా. కొందరు బియ్యం డబ్బాల్లా, ఇంకొందరు పోపు డబ్బాలా, ఇంకొందరు పప్పు డబ్బాలల్లా పైసలు దాచుకుంటా ఉంటారు. ఇక బీరువాలైతే దొంగల కలకగా దొరుకుతాయని బట్టల మడతలలో కూడా దాస్తుంటారు. దేవుళ్ళ ఫోటోల వెనకాల కూడా పెడుతుంటారు. లాకర్లలో కూడా పెట్టుకుంటారు. మొన్నగా మైబాద్ దిక్కైతే ఓ ముసలవ్వ పైసలను ఏకంగా డబ్బాల పెట్టి పెరట్ల బొందదోడి అందులో దాచిపెట్టింది. ఇట్లా పైసలను దాచేదందుకు మస్తు ఐడియాలు వేస్తుంటారు. కానీ ఒక ఆయన ఏదో షిత్తు కాగితాలు పడేసినట్టే కాటన్ డబ్బాల 10 లక్షలు పెట్టి దాచిండు. అటు ఇంకా ఏమైందో. చూడురి ఈ కాటన్ డబ్బాల 10 లక్షలు దాస్తారా? ఎవరైనా సరే దాచిండే అనుకుందాం. భద్రంగా ఇంట్లో బీరువాలను సందుగులను పెట్టుకోవాలి కదా. దుకాణంలోనే ఓపెన్గా పెట్టిండు. ఆయనతో ఎవడో వచ్చి అందులో పైసలు ఉన్నాయి చూసిండు. 10 లక్షలను ఇత్తుకు లేకుండా ఎత్తుకపోయిండు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అయింది కథ. ప్రభాకర్ నగర్ నుండి ఈ పెద్ద మనిషి ఇంట్లోనే ఆటోమొబైల్ షాప్ పెట్టుకొని నడిపిస్తున్నాడట. అయితే కొడుకు పెళ్లి పెట్టుకున్నాం కదా అని 10 లక్షల రూపాయలు జమ చేసి ఇగో ఈ కాటన్ డబ్బాలో పెట్టిండట. కథం ఆయనతో ఎవడో కంతలు నలిచిండు. పైసలు పోయినాక లబ్బలిబ్బం మొత్తుకొని పోలీస్ స్టేషన్ కురికి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు మురక చూసే కుక్కలను పట్టుకొని ఇంటికి వచ్చిర్రు. కుక్క వాడకట్టులో సగం దూరం పోయి ఆగిపోయింది. మళ్ళీ ఇంట్లో సీసీ కెమెరా కూడా లేదు. దుకాణంలోకి వచ్చిన వాళ్ళే తీసిరా, షాపుల పనోళ్ళు తీసిరా, ఇంటోళ్ళు తీసిరా, బయటోళ్ళు తీసిరా, ఏది తెలియకుండా అయిపోయింది. పెళ్లికి దాచిన పైసలను ఎవరైనా ఏదో బిల్లు బుక్కులు దాచినట్టుగా కాటన్ డబ్బాలో పెట్టి దాస్తారా అనే పెద్దన్న? సరే దాచినోని ఇంట్లో ఏడన్నా భద్రంగా పెట్టాలా గానీ దుకాణంలో కుల్ల పెడితే గుల్ల కాకుంటే ఏమవుతుంది? చూడు దాసి దొంగల పాలు చేసే 10 లక్షలు. మరి 10 లక్షలు అంటే ప్రాణం ఎట్లా ధరిస్తుంది పాపం.